కూడా మనం ఏం పుణ్యం చేసుకుంటారో గుర్తుపెట్టుకోండి. అందరూ రారేటికి అందరూ వస్తారా అంటే కాదు. ఇక్కడికి రావాలంటే కూడా పుణ్యాత్మలే వస్తారంటే ఇక్కడికి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి అందరికీ లభ్యం కాదు అనే కఠోపనిషత్తు ఒక మాట చెప్పింది. ఇంత పవిత్రమైనటువంటి మానవ జన్మ వచ్చి మనం ఏం చేశామో, మనం ఏం చేస్తున్నామో, అంతకుముందు ఏం చేశామో దేని ఖర్చు పెట్టామో ఆయుష్ అంతా కూడా చూడండి. అవునా కదా? మానవ జన్మ వచ్చింది, శతవర్షముల దాకా మిదమ చెప్పరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందు, మంచి ప్రాయమందు, ముదిమయందు, ముసిలునో ఊరునో అడవినో ఉదక మధ్యమునో ఎప్పుడో ఏ వేళనో మరణమే నిశ్చయము బుద్ధివంతుడైన దేహం నందులో నిన్ను తెలియవలయో. పరమేశ్వరుడు మనకు ఆ మహాత్ముల యొక్క దర్శన భాగ్యంతోనే మనుష్యత్వం వచ్చింది. ముముక్షత్వం అందరూ ఉండొచ్చు కానీ ఇన్ని పనులు చేయొచ్చు, అంతా సంపాదించు, ప్రపంచంలో ఉండే షౌకారి కావచ్చు, అంబానీ, ఇంకా కోటీశ్వరులు కావచ్చు. కానీ ఇలాంటిది ముముక్షము, మోక్షాన్ని పొందల్లా అనే జిజ్ఞాస కలిగిన వారు మాత్రమే పుణ్యాత్మలు ఇక్కడికి వస్తారు. భాగవతం వినాలంటే కూడా చెవులు పుణ్యం చేసుకోవాలా, ఊరికే కాదు. అందుకు ఇక్కడికి మనం వచ్చాము అంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయ, మహాత్ముల యొక్క దర్శన భాగ్యము కలగడంలోనే ఒక విశేషమంట. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. అలాంటి అవకాశం మనకు శ్రావణ మాసంలో మన అగ్రహారంలో ఇలాంటి భాగవత శ్రవణం వినేది, పలికేది వచ్చిందంటే మనమంతా పుణ్యాత్ములం. ఇంకోటి, చదువు వచ్చిన వాళ్ళంతా కూడా భాగవతం తెచ్చుకొని నేర్చుకోండి. తర్వాత భగవద్గీత నేర్చుకోండి. భగవద్గీత చేత పట్టని మానవ హిందువే కాదు, భాగవతము చదివిన నోరే కాదు, రామాయణము భారతం విననటువంటి చెవులే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చదువు రాదు, వినండి. వచ్చి ఎంతమంది విన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి భాగవతం 7 రాత్రులు 7 పగుళ్ళు కష్టపడి వీళ్ళంతా కూడా కార్యకర్తలు, విద్వాంసులు, పండితులు, భాగవతులంతా వచ్చి చెప్పారు ఇక్కడికి. మనం ఎన్ని కథలు విన్నాము ఇక్కడ? ఎంత చూడండి, 12 స్కందాల్లో ఒక స్కందంలో ఒక కథను విన్నామా? కాబట్టి ఇట్లా గొప్ప అవకాశం వచ్చింది ఈరోజు మనకు. దీన్ని మౌనంగా ఉండండి. మీరు ఇటుకు వచ్చి ప్రాపంచిక విషయాలు మాట్లాడడానికి ఇటుకు వచ్చి ఏం ప్రయోజనం లేదు. అది మాయ ఏం చేస్తుందంట, ఇటుకు వస్తే మీరు పోతారు ఆ శివాలయానికి, అక్కడ భాగవతం చదువుతారు కదా, మీరు రాండి లోపలికి, మేము బయట ఉంటాం చెట్ల మీద, మీరు రారా బయటికి చూసాం కదా అంటారంట మాయ. అదేమవుతుంది, ఎప్పుడైతే భాగవతం అయిపోయిందనుకో, మళ్ళా బయటకు పోయినారనుకో, మళ్ళా ఆ మాయ మీలోకి చేరుకొనిస్తామంట. అది పోగొట్టుకోవాలంటే నిరంతరము భగవంతుని యొక్క నామస్మరణ చేయాల. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క భాగవత సప్తాహంలో పాల్గొని ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగం వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే మీరంతా పుణ్యాత్ములు, ధన్యాత్ములు. కాబట్టి ఇంకా ఎందుకంటే చెప్పేవాళ్ళు ఇక్కడ చాలా అవసరిస్తున్నారు. ఎందుకంటే ఇంకా పెద్ద కార్యకర్తలంతా కూడా అందరికీ సన్మానం చేయాలి భాగవతులకి. ఇంకా నేను చెప్పుకుంటూ పోయినా అనుకో, ఈ స్వామి ఎప్పుడు సాధిస్తాడో అని చెప్పేసి అని ఉంటుంది. ఎందుకంటే ఇంకా మన అబ్బాయి యజ్ఞసాయి కూడా వచ్చాడు. ఆయన కూడా ఒక 5-10 నిమిషాలు చెప్పే సమయం లేదు. వీళ్ళందరూ కూడా అప్పుడే నాకు వీళ్ళ పరిస్థితి చూస్తుంటే కొందరు పెడుతున్నారనే విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా మా ఆశ్రమానికి రండి. రేపు మన ఆశ్వీజ మాసంలో మా దేవి నవరాత్రులు చేస్తాము. అక్కడికి మీరందరూ కూడా ప్రశాంతంగా వస్తే మన ఆశ్రమం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు బాగా గంటల తరబడి మంచి విషయాలు ఇందులో. హరి ఓం తత్సత్. ఓం సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మంచి సద్భక్తుడు, సదాచారవంతుడు, ఇస్కాన్ దాంట్లో ఉన్నాడు. మంచి
గొప్ప సంస్కారవంతుడు, మంచి విషయాలు చెప్తాడు. మీరంతా కూడా చక్కగా వినండి. అందరికీ నమస్కారం. నా పేరు యజ్ఞ సాయి. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొన్ని మంచి మాటలు మీతో పంచుకుందామని ఇక్కడికి వచ్చాను. సరే, అది పని చేస్తలేదు. ఇది వెయ్యండి. నీళ్లు, చెట్లకు నీళ్ళు అందించే సెలయేరుకి, చెట్లను తెగనరికే గొడ్డలకి రెండింటికి పోటీ వచ్చింది. చివరికి గొడ్డలి భారీ మెజారిటీతో సెలయేరు మీద భారీ మెజారిటీతో గెలిచింది. నాలాంటోడు ఒకడు పోయి అడవికి ఒక చెట్టును అడిగినాడు, ఎందుకు గొడ్డలి మిమ్మల్ని తెగ నరుకుతుంది కదా, అయినా మీరు గొడ్డలినే గెలిపించినారు,